ఏవేవో ఏవేవో చూస్తూనే ఉంటాం మనలోని లోపం తప్ప. ఏమేమో మాట్లాడుతుంటాం పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా. 4 రోజుల క్రితం దినపత్రికలో గుండెలను కలచివేసే ఒక వార్త చదివాను. కట్టుకున్న భర్తను కడతీర్చటానికి ప్రణాళిక రచించి మరో 6గురి సాయంతో అంతమొందించిన స్త్రీ హంతకురాలకు సంబంధించిన పూర్తి కథనం ఇది. పేపర్ కటింగ్ చూపిస్తున్నాను, మీరు చూడండి. హత్య జరిగిన తీరు, కారణాలు, మొత్తం ఎపిసోడ్ గురించి పోలీసులు వెల్లడి చేసిన వివరాలు ఇక్కడ మీకు నేను క్లుప్తంగా చెబుతున్నాను. హతుడు స్థిరాస్తి వ్యాపారి మరియు బిల్డరు. భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు. మరీ చిన్నపిల్లలు కూడా కాదు, 14, 12, 10 ఏళ్ల వయసు వారు. అంటే హతుడు ప్లస్ హంతకురాలి వైవాహిక జీవితం కనీసం 15 సంవత్సరాలుంటుందని భావించవచ్చు. బిల్డరు మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపినట్లు తరచూ గొడవ పడేవారని, భర్తలో తాను ఆశించిన మార్పు రానందున బిల్డర్ను అంతమొందించాలని ఆమె నిర్ణయించుకుంది. తన భర్త వద్ద సెంట్రింగ్ పనులు చేసే వ్యక్తి సాయం కోరింది. భర్తను హత్య చేస్తే ఒక ఫ్లాటు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కడి వల్ల కాదుగావున అతను మరో 4గురిని నేరంలో భాగస్వాముల్ని చేశాడు. అంటే మొత్తం 5గురు. అసలు సూత్రధారి బిల్డర్ భార్యతో కలిసి 6గురు నేరానికి పాల్పడ్డారు. నిద్రిస్తున్న బిల్డర్ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆ తదుపరి పాము కాటు వేయించి చంపినట్లు రుజువు చేసిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. ఇలాంటి ఉదంతాలు ఇంచుమించుగా మీరంతా రోజు చూస్తూనే ఉంటారు. హతుడు 1, సూత్రధారి 1, పాత్రధారులు 5గురు. జరిగిన ఈ ఉదంతం గురించి చెప్పి ఊరుకోవటం నా ఉద్దేశం కాదు. ప్రతికూల ఆలోచనలను నిర్మూలించకుండా పెంచుకుంటూ పోయే ఈ నష్టజాతకుల వలన మొత్తం ఎందరి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయో వివరించి సమీప భవిష్యత్తులో అనేక మంది నేరస్తులుగా మారకుండా నష్టజాతకులను హెచ్చరించి మేలుకొలపాలనే ఆకాంక్షతో చేస్తున్నదే ఈ వీడియో. కొంతకాలం గడిచాక ఈ హత్య గురించి మీరు, నేను, మొత్తం సమాజం మర్చిపోవచ్చును. కానీ కొందరి జీవితాలలో ఈ ఉదంతం ఎప్పటికీ మాసిపోని గాయం, జీవితాంతం కీనేళ్లా వెంటాడి వేధించే దుస్సంఘటన. ముఖ్యంగా ఆ 3 పిల్లల పరిస్థితి ఏమిటి? తండ్రి లేడు. బాల్యంలో తండ్రి మరణాన్ని పిల్లలు జీర్ణించుకోలేరు. ఆ మరణం సహజ మరణం కాకుండా హత్య అయితే, ఆ హత్య చేసింది సాక్షాత్తు కన్నతల్లి అయితే, ఆ తల్లి జైలు పాలైతే, ఇక ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏమిటి? ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ 3 పిల్లలు ఇక మీదట ఇంట బయట ఇతర స్కూలు పిల్లల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య ఎంతటి దుర్భర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందో మీరంతా ఒక్కసారి ఆలోచించండి. హతుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వార్ధక్యంలో ఈ దుస్సంఘటన వలన శారీరకంగా, మానసికంగా కుంగిపోకుండా ఎలా ఉంటారు? హత్యా పథకం రచించిన సూత్రధారి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి? అంటే ఆమె పుట్టింటి వారి ఇంట కూడా చిచ్చు రగిలించినట్లే. వీరందరితో పాటు హత్య చేసిన 5గురుకు కుటుంబాలుంటాయి. వీళ్లు జైల్లో ఉంటే వీరి భార్యా పిల్లలను ఎవరు చూస్తారు, ఎవరు పోషిస్తారు? మొత్తం మీద ఒక స్త్రీ యొక్క అనాలోచిత చర్య కారణంగా ఎంతో మంది జీవితాలు సరిదిద్దటానికి వీలు కానంత చిన్నాభిన్నమయ్యాయి. చంపించిన భార్య, ఈ వ్యవహారంలో పనిచేసిన 5గురు హంతకులు నష్టజాతకులే. ఇప్పుడు నేను అసలు విషయం చెబుతున్నాను. మనం స్థూల రూపంలో ఒక చెట్టును చూశామంటే మన దృష్టిలో పడటం అప్పుడైనా అది బీజ రూపంలో ఏనాడో ఉండబట్టే అది ఈనాడు చెట్టు రూపంలో మనందరికీ దర్శనమిస్తుంది. ఈ విషయం విశ్వసించటానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా? నేరస్తులుగా నమోదవుతున్న నష్టజాతకులు అంతే. రేపటి నేరస్తులు ఎంతో మంది ఈనాడు బీజ రూపంలో ఉండి మనకు కనిపించకుండా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారి జాతక చక్రంలో పాపగ్రహ ప్రభావం బలంగా ఉంటుందని నేను వేరుగా చెప్పనవసరం లేదు. తమకు తరచుగా ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో
అందరూ తమకు తాము మనస్సు మీద నిఘా పెట్టుకుని పరీక్షించుకుని నిజం తెలుసుకోవచ్చును. డైరెక్ట్గా ఎవరూ ఎవరిని చంపాలని అనుకోరు. తమకు గల అనేక ప్రతికూల ఆలోచనల పర్యవసానమే చంపి తీరాలనే చివరి తలంపుగా రూపాంతరం చెందుతుంది. నిజం చెప్పాలంటే ప్రతికూల ఆలోచనల యొక్క ప్రాథమిక రూపం సాదాసీదాగానే ఉంటుంది. అసహనం, ఆవేశం, ఈర్ష్య, అసూయ, అహంకారం, చిరాకు, పొగరు, దర్పం, క్రోధం, చపలత్వం, కపటం, బాధ్యతారాహిత్యం, మాట తప్పటం, అత్యాశ, స్వార్థం ఇవన్నీ ప్రతికూల భావాలే. అన్నిటికంటే ప్రమాదకరమైన ప్రతికూల భావాలు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించటం, తన మాటే నెగ్గాలనుకోవటం, ఎదుటి వ్యక్తులను మభ్యపెట్టి మోసం చేసి తమ పబ్బం గడుపుకోవాలనుకోవటం. ఈ లక్షణాలు సంబంధ బాంధవ్యాలను విషపూరితం చేస్తాయి. దీనికి తోడు మితిమీరిన అహంకారం ఉన్న మనుషులు ప్రతి చిన్న విషయానికి ప్రతికూలంగా స్పందిస్తారు. ఏది ఏమైనా చంపే వరకు వెళ్లటం అంటే వారి మానసిక పరిస్థితిని అనుమానించాల్సిందే. శారీరక మానసిక అనారోగ్యం ఉన్న వారంతా నష్టజాతకులే. ఎవరి జీవితంలోనైనా విధివశాత్తు కొన్ని సంఘటనలు, కొన్ని అనంగీకార పరిస్థితులు ఎదురైనప్పుడు హత్య, ఆత్మహత్య రెండూ పరిష్కారం కావు. ఓర్చుకోవాలి. ఎంతకాలం ఓర్చుకోవాలని మీరు అడుగుతారు. ఎంతకాలమైనా ఓర్చుకోవాలని నేనంటాను. అసలు ఓర్పుకు ఒక నిర్ణీత కాలాన్ని హద్దుగా నిర్ణయించటం అంటే అది అసలు ఓర్పు ఎలా అవుతుంది? ఓర్చుకుంటే బాగుపడతావు, లేకుంటే చెదిరిపోతావు, పతనమవుతావు అని భగవద్గీతలో చెప్పబడి ఉంది. ఓర్పు లేకపోబట్టే బిల్డర్ భార్య హత్యా పథకానికి సూత్రధారి అయింది. కన్నబిడ్డల బంగారు భవిష్యత్తు నాశనం చేసింది. కూరగాయల మార్కెట్కు తోడు రమ్మని అడిగినంత సులభంగా హత్య చేయడానికి సాయం అడిగింది. చివరిగా ఒక మాట, మీరు జ్యోతిష్యం నమ్ముతున్నారంటే కర్మను, కర్మ ఫలితాన్ని నమ్ముతున్నట్లే. కష్టం వస్తే కర్మఫలం అని భరించండి, కర్మక్షయం అవుతుంది. అంతేగాని ఏదో చేయాలని చూస్తే మరింతగా దుష్పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలోని లోపం తప్ప. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా